నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ తెలంగాణలో ఎక్కువగా ఇప్పుడు రైతన్నల్లో నెలకొన్న ఒక సందిగ్ధత ఏంటి అంటే రుణమాఫీ. ఒకవైపు ప్రభుత్వం రుణమాఫీ చాలా వరకు చేశామని చెప్తున్నా, ఇంకా చాలామంది రైతులకు రుణమాఫీ అవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా, ఈ అధికార ప్రతిపక్షాలను పక్కన పెడితే చాలామంది రైతులు మాత్రం ఇంకా 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళు కొంతమంది రుణమాఫీ అవ్వలేదని, అంటే 2 లక్షలకి పైన ఇంట్రెస్ట్ కట్టాల్సిన వాళ్ళు కానీ ఇంకా కొన్ని కారణాలతో వారికి రుణమాఫీ అవ్వలేదని చెప్తూ ఉన్నారు. సో అటువంటి రైతులకు కూడా ప్రభుత్వం ఒక శుభవార్తను అందించబోతోంది. రుణమాఫీ కాని రైతులకు శుభవార్త అందించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందట. వారి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధపడుతోందని తెలుస్తుంది. తెలంగాణలో రుణమాఫీ, రైతు భరోసాల కోసం రైతులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఒక రకంగా రైతుకి ఎంత ఇచ్చుకున్నా తక్కువే. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎవరైతే ఉన్నారో ఆ రైతన్న 5 వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే మనందరం ఈరోజు తినగలుగుతున్నాం. అటువంటి రైతన్నలు ఎంతోమంది నిరంతరం మట్టిలో కష్టపడుతూ ఉన్న వారు ఒక ముద్ద తినలేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వ్యవసాయంలో చాలామంది మిగలని పరిస్థితులు, అంటే ఒక్కోసారి ప్రకృతి కన్నెర్ర చేస్తే రైతుకు ఏమీ మిగలదు, ఒక్కోసారి దళారుల మోసంతోనూ రైతన్నకు ఏమీ మిగలదు. సో ఒక రకంగా చెప్పాలంటే రైతన్న దేశాన్ని సాకుతున్నాడనే చెప్పాలి. సో అటువంటి రైతన్నకు ఎన్నో పథకాలు అవసరం ఉంది. రైతుకు ఇంకా వ్యవసాయంలో ఎన్నో ఫెసిలిటీస్ కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి, రైతు భరోసాకి సంబంధించి అయితే రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విషయం రోజు డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ రుణమాఫీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత 4 విడతలుగా రైతుల ఖాతాల్లో ప్రస్తుత ప్రభుత్వం అయితే డబ్బులు జమ చేసింది. 4వ విడతలో 2747.67 కోట్లు విడుదల చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే చాలామంది రైతులు రుణమాఫీ కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకే రేషన్ కార్డు కలిగి ఉండి కుటుంబంలో 2 రుణమాఫీ అర్హత ఉన్నవారికి ఇప్పటి వరకు కాలేదని రైతులు అంటూ ఉన్నారు. త్వరగా రుణమాఫీ విడుదల చేయాలని కోరుతున్నారు రైతన్నలు. మిగిలిన రైతులకు 5వ విడత అందించేందుకు అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. సో ఏది ఏమైనా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. వడివడిగా అంటే విడతల వారీగా రుణమాఫీ చేసుకుంటూ వస్తున్నారు. ఇక 5వ విడతలో కూడా కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో రుణమాఫీ కాని రైతులు, 2 లక్షలకు పైగా ఉన్నవారు, వడ్డీ చెల్లించలేని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రుణాలను మాఫీ చేయాలని రైతులైతే కోరుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు కూడా అడుగులు వేయాలి. ఇంతవరకు చేశారు, ఇంకొంతమంది రైతులకు కూడా ఊరటనిచ్చే అంశం. ఎన్నో పథకాలు ఎంతో మందికి లబ్ధి చేకూర్చాయి. కానీ రైతుకి మాత్రం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయగలిగితే నిజంగా రైతన్నలను అందరం ఆదుకున్న వాళ్ళం అవుతాం. ఆ దిశగా అడుగులు పడాలని, ఒక రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేది నానుడిగా కాకుండా ఆ నానుడిని నిజం చేయాలని మనమందరము కోరుకుందాం. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.